ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ 11 స్థానాలు ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల ఎంపిక వీలైనంత త్వరగా ఓ కొలిక్కి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 11 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఆల్రెడీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఆ లిస్ట్ ను ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? అంటే టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టును టీడీపీ అధినేత మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రెస్ రిలీజ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి అధికారిక ప్రకటన చేయకుండా ప్రెస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏదైతే ముఖ్యంగా టీడీపీ మొన్ననే ఎంపీల లిస్టు మొత్తం కూడా 17ని ఖరారు చేసుకుంది. కానీ ఏదైతే బీజేపీ ఆఖరి అడ్జస్ట్మెంట్లో భాగంగా కొన్ని ఇవ్వాల్సి వస్తుందేమో అనే ఆలోచనతో కొంత అయితే పెండింగ్లో పెట్టారు. అయితే ఈరోజు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కొన్ని సీట్లను పక్కన పెట్టి మిగిలిన వాటిని ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు, ఆయన స్థానానికి ఆయన ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖ నుంచి మతుకుమిల్లి భరత్, ఏదైతే గీతం విద్యా సంస్థల అధినేత నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, ఆయన కూడా ఏదైతే గతంలో కూడా పోటీ చేశారో ఆయన పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా గంటి హరీష్ కూడా ఉన్నారు. అమలాపురం నుంచి ఎస్సీ నియోజకవర్గం నుంచి గంటి హరీష్ పేరు కూడా ప్రకటించే అవకాశం అయితే ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ నుంచి కేసినేని చిన్ని, అదేవిధంగా గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆయన పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. లావు కృష్ణదేవరాయలు నర్సరాపేట నుంచి ప్రకటిస్తారు. అదేవిధంగా ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏదైతే చిత్తూరు నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి దగ్గుమళ్ళ ప్రసాద్, అదేవిధంగా అనంతపురం నుంచి పార్థసారథి, అదేవిధంగా నంద్యాల నుంచి బైరెడ్డి శబరి మొన్ననే టీడీపీలో చేరారు. ఈ 11 మంది పేర్లు అయితే ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన వాటికి సంబంధించి కూడా రెడీ అయినప్పటికీ కూడా ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఢిల్లీకి వెళ్ళింది. అక్కడ ఎంపీ సీట్లు, ఎందుకంటే విజయనగరం కావచ్చు, అరకు, అదేవిధంగా అనకాపల్లి, ఈ 3 స్థానాలను కూడా కేటాయించారు. అయితే రాయలసీమ ప్రాంతాల్లో వారు కొన్ని సీట్లు కోరుతున్నారు. ఇవి టీడీపీకి వదిలి వాళ్ళు రాయలసీమలు తీసుకోవాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి అడ్జస్ట్మెంట్లు ఉంటాయని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజంపేట కావచ్చు, కడప, అదేవిధంగా హిందూపూర్ తదితర స్థానాల్లో, కర్నూలు తదితర స్థానాలని బీజేపీ అడుగుతుందేమో అనే ఆలోచనతో రాజంపేట ముఖ్యంగా స్థానాలని కోరుతుందేమోనని చంద్రబాబు అయితే వాటిని పెండింగ్ పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీలైనంత తొందరలోనే మిగిలిన సీట్లు కూడా ప్రకటించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన 16 సీట్ల లిస్టు కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సంక్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటితో కూడా ఏకాభిప్రాయ సాధన కోసం చంద్రబాబు అధినేత ప్రయత్నిస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా కావచ్చు, వివిధ మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఎవరైతే ప్రజల్లో ఎక్కువ పలుకుబడి ఉన్నారో, ఎక్కువ ప్రజల్లో కావచ్చు కేడర్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారో, పరపతి ఉందో వారినే ఎంపిక చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా ఏదైతే ఏలూరు ఒకటి ప్రకటించాలి, ఏలూరు మాత్రం బీసీ అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు అయితే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, జనసేనకు 2 స్థానాలు కూడా వారికి 8 స్థానాలు ఉన్నాయి. మొత్తం కూడా టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు బాపట్ల స్థానాన్ని కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడి నుంచి కూడా కొంత కాంపిటీషను అధికంగా ఉంది. టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉన్నారు. రాత్రి కృష్ణప్రసాద్ అనే ఐపీఎస్ అధికారి కూడా రేసులోకి వచ్చారు. ఉండవల్లి శ్రీదేవి ప్రధానంగా ఆమె రేసులోకి వచ్చి గట్టిగా ఆమె కూడా ఈ స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం వరకు కూడా ఈ సీటుపై ఏమీ తేల్చుకొని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సంధ్య, రవిచంద్, అంటే ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా చాలా మంది ఆశావహులు అయితే ఉన్నారు. అయితే ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎటువంటి కసరత్ అనేది జరిగింది? అంటే ఈ లిస్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు మనకు తెలుస్తోంది. అంటే ఈ లిస్టుపై టీడీపీలో ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే జనరల్గా చూసుకుంటే కనుక ఈ సీట్లన్నీ కూడా దాదాపు ఫైనల్ అయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడికి ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు పోటీ కూడా లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా భరత్ విశాఖలో కూడా పెద్ద పోటీ లేదు, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు. అదేవిధంగా ఏదైతే అమలాపురంలో కూడా గంటి హరీష్ కూడా గతంలో పోటీ చేసి ఓటమి చెందారు. వీరి పేర్లపై ఎవరికి అభ్యంతరం లేదు. ఏదైతే విజయవాడ కేసినేని బ్రదర్స్ మధ్య పోటీ ఏ విధంగా జరిగింది, కేసినేని నాని బయటికి వెళ్ళారు, అది కొంత సంక్లిష్టమైన పరిస్థితి. చివరికి ఈరోజు అయితే అఫీషియల్గా
కేశినేని చిన్నిని అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. గుంటూరులో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు. అంటే చాలామంది పోటీ పడ్డారు గుంటూరు విషయంలో చూసుకుంటే కనుక. ఏదైతే భాష్యం రామకృష్ణ కావచ్చు, టీడీపీలోని పలువురు నేతలు కూడా గుంటూరు సీటు కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, ఎందుకంటే 2014లోనే అతనికి నర్సరావుపేట పార్లమెంట్ స్థానం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో అతనికి 2 సార్లు సీటు ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయనకి పెమ్మసాని చంద్రశేఖర్ సీటు దక్కింది. లావు కృష్ణదేవరాయలు కూడా నర్సరావుపేట నుంచి అధికార పార్టీలో నుంచి చేరారు. ఆయన కూడా సీటు దక్కిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వైసీపీ నుంచి వచ్చిన ఎంపీలందరూ కూడా సీట్లు దక్కాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.